హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి రోడ్ సైడ్ బండి మీద దోశలు అయితే వేస్తారు కదండి, అవే బండి మీద దోశలు మనం అంతే టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. దోశలు అయితే పల్చగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. బయట బండి మీద టేస్ట్తో ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను మినపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని ఒక సోల అంటారండి, లేదా ఒక గ్లాస్ అని అనుకోండి. ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నాను. వీటిని విడిగా తీసుకోవాలండి. మనం పప్పు తీసుకున్నాం కదా, విడిగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలోకి మనం అయితే బియ్యం వేయాలండి. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. బియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్వాంటిటీ అనేది మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. తర్వాత నేను ఇందులోకి ఒక వంతు శనగపప్పు తీసుకున్నానండి, పచ్చి శనగపప్పు. అంటే పావు వంతు అనుకోండి, ఒక వంతు. తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతులు వేసాను. ఈ పచ్చి శనగపప్పు మెంతులు వేయడం వల్ల మనకి దోశ టేస్ట్ అనేది బాగుంటుందండి, అలాగే బయట టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడైతే వీటిని మనం నానబెట్టుకోవాలండి. మినుములు తీసుకుంటే మనం మినుములు బియ్యం కలిపి నానబెట్టేసుకోవచ్చు ఒకే గిన్నెలో. కానీ ఇది పట్టు మినపప్పు కదండి, మనకైతే దీనికి పట్టు అనేది తీసుకోవాలి, అందుకే విడిగా నానబెట్టుకోవాలి. తగినంత వాటర్ వేసానండి 2 వాటిల్లో కూడా. ఇప్పుడైతే మనం 7 గంటల సేపు నానబెట్టాలి. ఒక 7 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. మీకైతే నానపోయాక చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది దోశలు ఇంట్లో చేస్తే ఇష్టపడారండి, బయట టేస్టే నచ్చుతుంది అంటారు. అందుకని మనం బయట టేస్ట్తో ఇంట్లోనే చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, 7 అవర్స్ అయింది. ఇప్పుడైతే మనకి అన్నీ కూడా నానిపోయాయండి. పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడైతే పప్పును బాగా స్మాష్ చేస్తే పైన ఉన్న తొక్కలనంతా కూడా వాష్ చేసేయాలి. పట్టు అంటారండి. అలాగే బియ్యాన్ని కూడా వాష్ చేయాలండి. నేనైతే మీకు వాష్ చేసాక చూపిస్తాను. తర్వాత ఇక్కడ నేను ఒక వంతు అటుకులు తీసుకున్నానండి, పావు వంతు. పచ్చిశనగపప్పు అలాగే అటుకులు కూడా సమానంగా తీసుకోవాలి. అటుకులు తీసుకుని ఒక 3 సార్లు వాష్ చేసాను. తర్వాత తగినంత వాటర్ వేసి నానబెట్టానండి. ఒక 10 నిమిషాలైనా సరే అటుకుల్ని నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని కూడా నేను వాష్ చేసానండి, మీకు వాష్ చేసాక చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి మినుముల కన్నా మినప్పప్పే హెల్త్కి మంచిదండి. మేము ఎప్పుడు కూడా మినప్పప్పే వాడతాము. మినుములు కూడా వాడచ్చండి, కానీ హెల్త్కి అంత మంచిది కాదు. దానికన్నా పట్టు మినపప్పు చాలా మంచిది. మేము ఎప్పుడు కూడా అదే యూస్ చేస్తాము. అవి దోశలు, ఇడ్లీలు కానీ ఏదైనా సరే సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను గ్రైండర్లో వేస్తున్నానండి. గ్రైండర్ ఆన్ చేశాను. మినపప్పు వేసేయాలి. వాటర్ కూడా వేసానండి. వాటర్ వేసి దోశపిండి కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా, మీడియం థిక్నెస్తో ఉండాలి. ఆ థిక్నెస్ వచ్చేలాగా మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. మా గ్రైండర్ అయితే మధ్య మధ్యలో స్టక్ అవుతూ ఉంటుందండి, తిరగదు. బాగా సతాయిస్తూ ఉంటుంది వేసిన ప్రతిసారి కూడా. పాతది అయిపోయిందండి బాగా. మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీ జార్లోనే మిక్సీ పట్టేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేసుకోవడం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. మినపప్పు అంతా కూడా వేసేసాను. తర్వాత బియ్యం, పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. లాస్ట్లో మనం అటుకులు కూడా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. పిండి మనకి సాఫ్ట్గా ఉండాలి, గ్రైండ్ చేసుకోవాలి. అలాగా మధ్యలో అవసరమైతే వాటర్ వేసుకోవచ్చండి. మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. మధ్యలో నేను కొన్ని వాటర్ వేసానండి. ఇప్పుడైతే అటుకులు వేస్తున్నాను. అటుకులు కూడా వేసేసి మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి దోశలు ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుంటారో అంత బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ టిఫిన్కైనా కూడా చేసుకోవచ్చు. చాలా పల్చగా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం అటుకులు కూడా వేసేసాం కదా, మూత పెట్టి గ్రైండ్ చేసేసాను. మీకు సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయాక చూపిస్తాను. ఇలా ఒకసారి దోశలు వేసుకుంటే ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుంటారు, ఇంట్లోనే చేసి తింటారండి, అంత బాగుంటాయి. మనకి దోశలకి మంచి కాంబినేషన్ కూడా టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పిండి అయితే గ్రైండ్ అయిపోయిందండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోవాలి. ఇలా వేలతో చెక్ చేసుకుంటే మనకి 2 వేల మధ్య కూడా రఫ్గా లేకుండా సాఫ్ట్గా వస్తే మనకి గ్రైండ్ అయిపోయినట్టండి. ఇప్పుడైతే మన పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. నేనైతే మీకు మొత్తం పిండి గిన్నెలోకి తీసేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి.
ఇప్పుడైతే మనకి దోసపిండి అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసానండి. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి మిగతాది కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే మొత్తం పిండి కూడా మనం బయట పెట్టుకుని కొంచెం పులిసింది తింటారు కదా, అలా కూడా ఇష్టపడితే అలా తినొచ్చండి. మనకి దోశలు క్రిస్పీగా టేస్టీగా కావాలంటే పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుందండి. ఒక 10 అవర్స్ అయినా సరే బయట ఉంచేయాలి. లేదంటే ముందు రోజు నైట్ తీసి బయట పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మనకి కొంచెం పులిసింది. ఇలా ఉంటే మనకి దోశలు అనేవి టేస్ట్ బాగుంటుంది. నేనైతే మొత్తం పిండి పెట్టేయలేదండి. సగం పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను. సగం పిండి అయితే బయట ఉంచేసానండి. మొత్తం పులిసిపోతే బాగోదు కదా. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 to 5 days వరకు కూడా మనం దోశలు అయితే వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాగా కలిపాను. మరి ఎక్కువగా నచ్చినట్టు కలపకూడదండి. ఒకే వేలో కలుపుకోవడం వల్ల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా పిండిలోనే ఉంటాయి. ఇప్పుడైతే ఈ పిండిలోంచి ఇంకొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఉప్పు కలపడం కోసం. ఈ పిండి అయితే మనకి 4 to 5 daysకి వస్తుంది. కొంతమంది అయితే ఇడ్లీలు తినడానికి ఇష్టపడరు కదండి, దోశలు తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడతారు. ఇలా ఒకసారి దోశలు ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార, అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసాను. కరాచీ రవ్వ అంటారు కదండి. పంచదార వేయడం వల్ల మనకి స్వీట్ అనేది ఏమీ రాదు, కలర్ అయితే బాగా వస్తుందండి. అటుకులు వేయడం వల్ల కూడా మనకి దోశలు అయితే కలర్ బాగా వస్తాయి. అలాగే రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి. రవ్వ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అలా 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల రవ్వ అనేది బాగా నానుతుందండి. పంచదార కూడా చూసారు కదా, నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసాను. స్వీట్నెస్ ఏమీ ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దోశ పైన పెట్టానండి. బాగా హీట్ అవ్వాలి. అట్లకేప్పుడు కూడా బాగా హీట్ అయితేనే దోశలు వస్తాయండి. ఇప్పుడైతే మనం దోశ వేసుకున్నాక సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి దోశనైతే కాల్చుకోవాలి. ఎంత పలుచగా మనం చేసుకోగలిగితే అంత పలుచగా వేసుకోవచ్చండి దోశలు. నేను ఇంకా వాటర్ ఏమీ మిక్స్ చేయలేదండి, ఎందుకంటే నేను గ్రైండర్లో వాటర్ వేసాను కదా, ఆ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది. ఒకవేళ మీద చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చండి. మనకి దోశపిండి మరి పలుచగా కలిపేస్తే ప్యానానికి అంటుకుపోతుంది దోశలు. అలా మరి చిక్కగా కూడా ఉండకూడదండి. మీడియం కన్సిస్టెన్సీ జారుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి. రెండో సైడ్ కూడా కాల్చుకొని ఇప్పుడైతే మనం దోశను ఫోల్డ్ చేసుకొని తీసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది. అలాగే దోశలు కూడా చాలా పలుచగా వచ్చాయండి, పేపర్ లాగా ఉన్నాయి. క్రిస్పీగా కూడా వచ్చిందండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఈ 3 కూడా మనకి దోశలు పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఇలాగే మరొక దోశ వేస్తున్నానండి. అట్లా హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసి దోశ అయితే వేసుకోవాలి. తర్వాత మనం అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఉన్న తడి ఆరిపోయాక మనం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్స్ కూడా కాల్చుకొని తీసుకోవాలండి. ఇలాగే అన్ని దోశలు కూడా వేసుకోవాలి. కొంతమందికి దోశలు కూడా తెలియదండి, మొదటిసారి వండే వాళ్ళకి ఈ వీడియో చూసి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మనకైతే దోశలు రెడీ అయిపోయాయండి. నేనైతే వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా దోశలు రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేడివేడిగా దోశలు, దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఇంకేం కావాలి చెప్పండి. ఇలా ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే టేస్ట్ చేశానంటే సూపర్ అంటే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి. ఎప్పుడు దోశలు తినే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేస్తే బోర్ కొట్టకుండా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.